ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. అల్లరి నరేష్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన బచ్చలమల్లి మూవీ. ఇది ఒక యావరేజ్గానే ఉంది ఫ్రెండ్స్, బాగుంది బట్ యావరేజ్గా ఉందని చెప్తా. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొట్టేసారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మళ్ళీ చిన్నప్పటి నుంచి హ్యాపీగా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే హ్యాపీగా చదువుకున్న పర్సన్ వాళ్ళ నాన్న చేసిన ఒక తప్పు వల్ల, ఒక పని వల్ల తను ఏంటంటే ఒక మూర్ఖుడిగా మారిపోతాడు అనమాట. అలాగే కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ కొట్టి డివోర్ అయిపోయిన తర్వాత చదువు మానేసి ఊర్లో ట్రాక్టర్ నడుపుకుంటూ తనకు నచ్చినట్టు తను ఎవరేం చెప్పినా వినకుండా తనకి ఏది అనిపిస్తే అది చేస్తూ హ్యాపీగా ఒక మూర్ఖుడుగా అనేది బ్రతుకుతూ ఉంటాడు అనమాట. సటన్ టైంలో అలాంటి పర్సన్ లైఫ్లో ఒక అమ్మాయి రావడం, ఆ అమ్మాయి పరిచయం అవ్వడం, ఆ అమ్మాయి వల్ల మనోడు ఎలా మారుతాడు, అసలు ఏమైంది అనేది బేసిక్ కాన్సెప్ట్. చివరికి పట్టు విడుపులో ఉండాలి లైఫ్లో అనేది ఒక కాన్సెప్ట్ చూపిస్తారు. పర్లేదు, బాగానే అనిపించింది. అంటే కొంచెం కొత్త కాన్సెప్టే, ఒక చిన్న లైన్ అయినా కూడా పర్లేదు, బాగానే చూపించారు. బట్ వర్కౌట్ అయిందా, వర్కౌట్ కాలేదంటే 50% వర్కౌట్ అయింది, 50% వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని రొటీన్ కాన్సెప్ట్, రొటీన్ ఫైట్స్, రొటీన్ డైలాగ్స్ లాగా కొంచెం చూపించారు. కొంచెం ఎమోషనల్గా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా కనెక్ట్ చేస్తారు. కొంచెం క్లైమాక్స్ ఎమోషన్ చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఎందుకంటే సాంగ్స్ కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా హైలైట్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ఇందులో అల్లరి నరేష్ గారి యాక్టింగ్ కానీ, హీరోయిన్ అమృత అయ్యారు కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది. అల్లరి నరేష్ గారు మరీ వైల్డ్గా చాలా బాగా చూపించారు. చివరి క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది నిజం చెప్పాలంటే. ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ రావు రమేష్ గారు కానీ కొంతమంది చాలామంది ఉన్నారు. మెయిన్ లీడ్ యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. పర్లేదు, ఒక యావరేజ్ మూవీ. ఈ సినిమాను మనం ఫ్యామిలీతో చూడవచ్చా లేదంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు, ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. బట్ అరాచకమైన ఫైట్స్ కానీ కొంచెం అలా ఉంటుంది. పర్లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.